నమస్తే, నేను మీ సతీష్. ఎన్నికల ముంగిట జగన్మోహన్ రెడ్డికి ఆయనకి కట్టు బానిసలుగా వ్యవహరించినటువంటి వ్యక్తులకి కూడా ఈ రోజున న్యాయస్థానంలో ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయా అంటే నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చోటు చేసుకున్నటువంటి పరిణామాన్ని చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది. మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డికి ఎదురైనటువంటి ఆ ఎదురు దెబ్బ? ఎవరు ఆయనకి కట్టు బానిసలుగా వ్యవహరించినటువంటి వ్యక్తులు అంటే ముఖ్యంగా నిన్న హైకోర్టులో జగన్మోహన్ రెడ్డికి ఒక షాక్ తగిలింది. మరి ఆయన కట్టుబానిసలు మరి ఇంకెవరో కాదు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ. ఎందుకంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటికీ నేటికి కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్లో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎలాగుంది? ఎక్కడైనా కూడా పోలీసులు అంటే పబ్లిక్ సర్వెంట్స్, ప్రజా సేవకులుగా ఉండాలి. కానీ పోలీసులు ఎక్కడైనా పబ్లిక్ సర్వెంట్స్గా వ్యవహరించినటువంటి తీరుందా? లేదు. కేవలం పవర్ సర్వెంట్స్, పొలిటికల్ సర్వెంట్స్. అంటే అధికార పార్టీకి, అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులకి సేవకులుగాను కట్టు బానిసలుగా వ్యవహరించారు. ప్రధానంగా చూస్తే ప్రతిపక్షాల మీద దాడులు జరిగిన, ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతున్నా, లేదు ప్రజలని కానీ, ప్రజా సంఘాలని కానీ, ప్రజాస్వామ్యవాదుల్ని కానీ ఎవరినైనా కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నా వాళ్ళ గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు. అదే అధికార పార్టీ నాయకులు ఎక్కడైనా మీడియాలో మాట్లాడినా కూడా దాన్ని సుమోటోగా తీసుకుని వెంటనే ప్రతిపక్ష నేతల్ని అరెస్టులు చేస్తారు, ఉద్యోగ సంఘాల్లో ఉండేటువంటి వాళ్ళ మీద కేసులు పెడతారు, ఉద్యోగస్తుల్ని కూడా అరెస్టులు చేస్తారు, ప్రజల్ని అరెస్టులు చేస్తారు, సామాన్యులను అరెస్ట్ చేస్తారు. ప్రతిపక్షాలు అయితే కనుక అసలు ఎక్కడ విడిచిపెట్టకుండా వెంటాడి మరి పోలీసులే వేధింపులకు గురి చేస్తూ ఉంటారు. అవసరమైతే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే, అంటే ఏది అధికార పార్టీ నేతలకి వ్యతిరేకంగా మాట్లాడితే అదే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులనైనా కూడా అరెస్టులు చేసి దాడులు చేస్తారు. ఇవన్నీ కూడా 5 ఏళ్లుగా రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం కదా. ఆఖరికి సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే, లేదా ఆ పోస్ట్ని ఫార్వర్డ్ చేస్తే, ఏదైనా ఒక పోస్ట్ వచ్చిందని దాన్ని ఫార్వర్డ్ చేస్తే కూడా వందల వేల కిలోమీటర్లు అలాగ ప్రయాణం చేసుకుని వెళ్ళి మరి సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొస్తారు. అర్ధరాత్రి గోడలు దూకి వెళ్ళిపోతారు. ఇంటి గోడలు, తలుపులు, తాళాలు అన్ని బద్దలు కొడతారు. అర్ధరాత్రిలు అరెస్టులు చేసేస్తూ ఉంటారు. మరి ఇదంతా కూడా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎలా కనిపిస్తూ ఉంది అంటే కేవలం అధికార పార్టీకి కండువా కప్పుకొని కార్యకర్తల్లాగా, జగన్మోహన్ రెడ్డికి కట్టు బానిసల్లాగా పోలీసులు పనిచేసినట్లుగా అయితే కనిపించింది. దీనికే ఇప్పుడు ఎన్నికల ముంగట ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే కనుక చెక్ పెట్టినట్లుగా నిన్న జరిగినటువంటి పరిణామాన్ని చూస్తే అర్థమవుతా ఉంది. మరి ఏ అంశంలో అంటే ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మాచర్ల నియోజకవర్గంలో చోటు చేసుకున్నటువంటి ఒక భయానక సంఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కనీసం నామినేషన్లు కూడా వేయనీయకుండా, అక్కడ ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా ఏ విధంగా దాడులు చేశారు, ఏ విధంగా భయానకమైనటువంటి సిట్యువేషన్స్ని అక్కడ క్రియేట్ చేశారు, ఇవందరికీ గుర్తుండే ఉంటాయి. ఈ సమయంలో ఏదైతే అక్కడ గాయపడ్డటువంటి, ఇబ్బంది పడ్డటువంటి తెలుగుదేశం కార్యకర్తల్ని, తెలుగుదేశం నాయకుల్ని పరామర్శించేందుకు, అక్కడ పరిస్థితుల్ని అడిగి తెలుసుకునేందుకు వెళ్తున్నటువంటి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, అలాగే మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, ఇంకొక అడ్వకేట్ కూడా అందులో ఉన్నారు. వాళ్ళ కారు వస్తుంది అని ముందుగానే తెలుసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండాలు ఏ విధమైనటువంటి దాష్టికానికి ఒడిగట్టారు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఊరి బయటే వాళ్ళని ఆపేసి వాళ్ళ కార్ మీద అత్యంత నీచంగా, అత్యంత భయానకంగా దాడి చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆ సంఘటనని కూడా గుర్తు తెచ్చుకుందాం, ఒక్కసారి చూద్దాం. ఇగో చూస్తున్నాం కదా, ఈ విధంగా దాడి చేశారు. ఇది ఆ కారు ఏదైతే బుద్ధా వెంకన్న గారు, బోండా ఉమా గారు, అలాగే ఇంకో అడ్వకేటు, డ్రైవరు, వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు, అడ్వకేటు ఉన్నటువంటి కారు పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండాలు వీళ్ళు చేసినటువంటి దాడి ఇది. ఇదిగోండి ఈ విధంగా దాడి చేశారు. ఆ రోజున ఎంతో భయానకమైనటువంటి పరిస్థితులను అక్కడ ఏర్పాటు చేశారు. ఈ సంఘటనతోటి రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం బతికుందా, ఏంటి శాంతి భద్రతలు ఏమైనా అయినటువంటి ఒక భయకంపితమైనటువంటి పరిస్థితుల్లోకి ప్రజలందరూ వెళ్ళిపోయేటువంటి సంఘటనకి గురి చేసింది ఇదే అంశం. ఈ అంశం పైన అప్పటి నుంచి కూడా ఏదైతే పోలీసులు వాస్తవంగా అయితే ఈ అంశంలో కేసు నమోదు చేయాలి, కేసు నమోదు చేసి ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద చర్యలు చేపట్టాలి. కానీ పోలీసులు అట్లా చేశారంటే ఏమీ లేదు. అధికార పార్టీ నాయకులు అంటేనే చాలు, పోలీసులు వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి వాళ్ళని పంపించేస్తారు. వాళ్ళు దాడులు చేసినా, మర్డర్లు చేసినా కూడా. ఉదాహరణకి డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసే చూసుకుందాం.
ఏదైతే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు నేనే చంపాను అని బహిరంగంగా చెప్తే కూడా ఏమైనా చేశారా పోలీసులు? ఎస్కార్ట్ ఇచ్చి సెక్యూరిటీ ఇచ్చి తీసుకెళ్లారు ఆయన్ని. అదే సామాన్యులైతే ఏదైతే డాక్టర్ సుధాకర్ విషయంలో ఆయన ఒక డాక్టర్ చదువుకున్నాడు, ఒక దళితుడు, ఆయన్ని రెక్కలు కట్టేసి విశాఖ రోడ్ల మీద ఒక పిచ్చివాడి ముద్ర వేసి పోలీసులే అతని మీద దాడి చేసి ఒక దళితుడిని కాళ్లతో తన్నారు, బూటు కాళ్లతో తన్నారు పోలీసులు. ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు చూసామా? అలాగే వరప్రసాద్ శిరోముండనం చేశారు పోలీస్ స్టేషన్లో, వైసీపీ గూండాల మధ్యలో కూర్చోబెట్టి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి శిరోముండనం చేశారు. అసలు దేశ చరిత్రలో ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా చూసామా? ఇవన్నీ కూడా ఎవరి ఆధ్వర్యంలో జరిగినాయి, ఎవరి సమక్షంలో జరిగినాయి? పోలీసుల సమక్షంలో ఇలాంటి ఘటనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా చూస్తే ఈ విధంగా రోకలి బండలు రాడ్లు పట్టుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్తున్న కారు మీద దాడి చేస్తే అది ఏమిటి ప్రజాస్వామ్యం ఉందా? అసలు శాంతి భద్రతలు ఎక్కడైనా కూడా బతికున్నాయా అన్నటువంటి అనుమానాలు కలిగినాయి. ఆ తర్వాత అసలు ఎక్కడైనా కూడా నోరు విప్పి ఎవరైనా స్వేచ్ఛాయుతంగా మాట్లాడాలంటే ఆ పరిస్థితులు లేకుండా పోయినాయి. ఈ ఘటన పైన ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులతోటి ఆ కారులో ఉన్నటువంటి అడ్వకేట్ ఉన్నారో ఆయన ఈ ఘటన పైన మొదటి నుంచి కూడా తన పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. న్యాయస్థానంలో కూడా ఈ అంశం పైన ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పైన విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో నిన్న హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం ముందరకైతే కనుక ఈ కేసు విచారణకు వచ్చింది. ప్రధానంగా ఆయన వేసినటువంటి పిటిషన్లో ఏదైతే పోలీసులు వ్యవహరించినటువంటి తీరు, ఎందుకంటే దాడి చేసినటువంటి వ్యక్తి ఇంత క్లియర్గా కనిపించాడు, దీనికి సంబంధించి దాడికి సంబంధించినటువంటి వీడియోలు ఉన్నాయి. ఆ తర్వాత వాళ్లే బహిరంగంగా వచ్చి ఈ దాడి చేసి మాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది, మా జోలికి రావద్దు, మా దగ్గరికి రావద్దు అంటూ ఏకంగా స్టేట్మెంట్లు ఇచ్చారు, ప్రకటనలు చేశారు. అంత బహిరంగంగా మేము మిమ్మల్ని ఊరుకోము, మేము మీ మీద దాడులు చేస్తాము, మిమ్మల్ని చంపేస్తాము అని బెదిరింపులకు పాల్పడితే మరి పోలీసులు చర్యలు ఏమైనా తీసుకున్నారంటే ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరినీ కూడా తప్పించేసి ఈ రోజున కొంతమంది అమాయకుల్ని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి చోటా మోటా గూండాలు ఉంటారు కదా, ఆ గల్లీ గూండాలు అంటారు, గల్లీ రౌడీలు, వాళ్ళని తీసుకొచ్చి ఒక 30 మంది మీద ఛార్జ్ షీట్ అయితే కనుక దాఖలు చేశారు. కానీ ఏదైతే ఈ దాడి ఘటనలో ఎవరైతే అత్యంత దారుణంగా గాయపడ్డటువంటి అడ్వకేట్ ఉన్నారో ఆయన నిన్న వేసినటువంటి పిటిషన్లో కూడా ఆయన క్లియర్గా ఆయన తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఏదైతే పూర్తిగా గాయపడ్డటువంటి తన రక్తపు చొక్కాలు కానీ దుస్తులు కానీ పోలీసులు కనీసం తీసుకుని విచారణ చేసినటువంటి పరిస్థితులు లేవు. అదే సమయంలో ఈ వాహనాన్ని నడిపినటువంటి డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఆ డ్రైవర్ని విచారణ చేయాలి. అలాగే తనకు చికిత్స అందించినటువంటి ఎవరైతే వైద్యులు ఉంటారో ఆ వైద్యులని విచారణ చేయాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి సాక్షులని కూడా, అంటే అక్కడ ఉండేటువంటి ప్రజల్లో కూడా ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉంటారో వాళ్ళని విచారణ చేయాలి. అలాగే దాడి చేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి అతనిపైన కూడా చర్యలు తీసుకోవాలి. మరి పోలీసులు ఈ ఘటన జరిగి 4 ఏళ్ళు అవుతున్నా కూడా ఎక్కడైనా చర్యలు తీసుకున్నారంటే ఒక్క అంశంలో కూడా చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఈ అంశాన్ని పోలీసులకు కాకుండా సిబిఐకి విచారణకు ఇవ్వాలి అని చెప్పేసి ఆయన తన పిటిషన్లో కూడా పేర్కొనడం జరిగింది. అదే సమయంలో ఏదైతే ఈ విధమైనటువంటి ఘటనలు ఉన్నాయో, అంటే పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఈ దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి. ఇదే పరిణామాలు చోటు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా ప్రజలు ఎవరు స్వచ్ఛందంగా కానీ స్వేచ్ఛగా కానీ తమ ఓటు హక్కుని వినియోగించుకునేటువంటి పరిస్థితులు కూడా ఉండవు. ఎందుకు అంటే ఆ రోజున స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు అసలు నామినేషన్లు కూడా వేసేటువంటి పరిస్థితులు లేకుండా ఒక భయానకమైనటువంటి పరిస్థితుల్ని అక్కడ ఏర్పరిచారు. నామినేషన్లు వేయడానికి వెళ్తూ ఉంటే దాడులు చేశారు, వాళ్ళ నామినేషన్ పత్రాలు లాక్కుని చింపేశారు. ఇక పోలీసులు అయితే కేవలం ప్రేక్షక పాత్రనే పోషిస్తూ వచ్చారు తప్పితే ఎక్కడా కూడా ఈ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండాలు దాడులకి తెగబడతా ఉంటే దాన్ని నివారించాల్సినటువంటి పోలీసులు ఎక్కడా కూడా ఆ విధమైనటువంటి చర్యలు చేపట్టలేదు. ఇదంతా కూడా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేవి. కాబట్టి ఖచ్చితంగా వీటిపైన స్పష్టమైనటువంటి చర్యలకు ఆదేశించాలి అని చెప్పి ఆయన తన పిటిషన్లో న్యాయస్థానాన్ని అయితే కనుక అభ్యర్థించారు. మరి దానిపైన విచారణ చేపట్టినటువంటి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నిన్న ఆంధ్రప్రదేశ్ పోలీసులకి మాచర్ల ఘటనకు సంబంధించి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. దీనిపైన వెంటనే ఏదైతే కనుక స్పష్టమైనటువంటి సమాచారాన్ని, అంటే ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎందుకు ఇప్పటి వరకు జాప్యం జరిగింది, వీటన్నిటికీ సంబంధించి కూడా సమాధానం ఇవ్వాలి అంటూ కూడా నిన్న పోలీసులకైతే గనక నోటీసులు జారీ చేశారు. అయితే ఏదైతే నిన్న న్యాయస్థానంలో చోటు చేసుకున్నటువంటి పరిణామం ఉందో అది కొత్త ఏం కాదు. ఎందుకంటే ఏకంగా రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ లాంటి వ్యక్తినే న్యాయస్థానానికి పిలిచి మీకు రూల్ బుక్ తెలుసా,
ఇందులో ఈ సెక్షన్ ఏంటి చదవండి అని న్యాయమూర్తులు వాళ్ళని నుంచోబెట్టి కోర్టులో బోన్లో నుంచోబెట్టి ఆ రూల్స్ చదివించారు అంటేనే అక్కడే పోలీస్ వ్యవస్థ పోలీస్ శాఖ తాలూకు గౌరవం పోయింది, వాళ్ళ పరువు పోయింది అసలు. అలాంటి పరిస్థితులన్నీ కూడా ఎప్పుడు వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఎప్పుడూ లేవు. కానీ ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అంటే పోలీసులు కానీ అధికారులు కానీ వీళ్ళంతా కూడా పాదాక్రాంతమైపోయారు జగన్మోహన్ రెడ్డికి. ఒక విధంగా చెప్పాలి అంటే అనేక మంది పోలీసులు ఇవాళకి కూడా పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులే, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులే జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకుతున్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఆ నాకారు ఈ రోజున నాలిక మంట పుడుతున్నట్లుగా ఉంది. ఆ మంట పుట్టేటువంటి పరిస్థితులు న్యాయస్థానం కల్పిస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఏమిటి అంటే ఇప్పటికైనా పోలీసులు అధికారులు మార్పు చెందకపోతే మాత్రం ఇంకా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని ఇంకా ఆయన కోసం అని చెప్పి ఇదే విధంగా పనిచేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ పోలీసులకి అధికారులకి వీళ్ళంతా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఒక నియంతలాగా పరిపాలన సాగిస్తూ ఉంటే ఆయనకి ఒత్తాసు పలుకుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపు ఖచ్చితంగా ప్రజా కోర్టులోనే, రేపు రాబోయేటువంటి ప్రభుత్వాల్లో ప్రజా కోర్టులోనే వాళ్ళని శిక్షించేటువంటి పరిస్థితులు కూడా వచ్చేటువంటి అవకాశాలు చాలా మెరుగ్గా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు అయితే మాత్రం మారాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఏదైతే ఇంతకాలం తమ పొలిటికల్ బాసుల కళ్ళల్లో అంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం కండువా కప్పుకొని కార్యకర్తల్లాగా ప్రజాసేవ చేయాల్సినటువంటి పోలీసులు పొలిటికల్ సేవ చేసుకుంటూ వచ్చారో వాళ్ళందరికీ కూడా ఎన్నికల ముంగిట ఇప్పుడు షాక్ మీద షాక్ తగులుతున్నట్లుగా అయితే మాత్రం హైకోర్టులో చోటు చేసుకున్నటువంటి పరిణామాలతో అర్థమవుతా ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.